ఆద్యుడు, అంతర్యామి, సర్వేశ్వరుడు, యజ్ఞభోక్త, అందరూ స్తుతించే పరమసత్యం, ఓంకార స్వరూపం, వ్యక్తావ్యక్త స్వరూపుడు, సనాతనుడు, లోకాలను రెండింటిని సృష్టించిన జీవనదాత, సర్వశ్రేష్ఠుడు, అవినాశి, మంగళకరుడు, మంగళస్వరూపుడు, సర్వవ్యాపకుడు, అనఘుడు, శుచి, వరేణ్యుడు, చరాచర గురువు అయిన ఆ హృషీకేశునికి నమస్కరించి సర్వలోక పూజితుడు, అద్భుత కర్ముడైన వ్యాస మహర్షి యొక్క పవిత్ర రచనయైన మహాభారతాన్ని వర్ణిస్తాను. ఈ ఇతిహాసాన్ని నిన్న నేడు రేపు కూడా కవులు కీర్తిస్తూనే ఉంటారు. ముల్లోకాలలోనూ గొప్ప జ్ఞానస్వరూపంగా ఖ్యాతి చెందిన దీనిని ద్విజాతులు సంక్షేప విస్తర రూపంలో ధారణ చేస్తూనే ఉంటారు. సుశబ్దాలతో, వివిధ ఛందస్సులతో కూడి దేవతల మనుష్యుల మర్యాద ఈ జగగత్తు అంతా కాంతిహీనమై అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నప్పుడు ప్రజల ఉత్పత్తికి కారణభూతమైన ఒక గొప్ప అండం పుట్టింది. అది దివ్యము, కాంతిమంతము అయుంది. శృతి దానిని సత్యము, సనాతనము, జ్యోతిర్మయము అయిన బ్రహ్మాండముగా వర్ణించింది. అండం నుంచి పితామహుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటమయ్యాడు. అనంతరం 10 మంది ప్రజాపతులు, దక్షుడు, అతని 7 కుమారులు, సప్తబ్రహ్ములు, 14 మంది మనువులు పుట్టారు. విశ్వదేవులు, ఆదిత్య వంశులు, అశ్విని కుమారులు, యక్ష గంధర్వ గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షి రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సముద్రాలు, భూతులు, మానవులు, పక్షులు, దిశాంతరాలు, ఈ జగత్తులోని సమస్త సృష్టి అంతా ఈ అండం నుంచే పుట్టింది. భూతులు మారినప్పుడల్లా ఆర్యభూత విశేషాలు పుట్టి గీతికలుగా ఈ చరాచర జగత్తు అంతా ఏక అండం పుట్టిందో ఆ పరమాత్మలోనే లీనమవుతుంది. ఈ రీతిగా సమస్త పదార్థాలను సృష్టించి నిలిపే శక్తి అనంతంగా విస్తరించి నడుస్తూనే ఉంటుంది. దేవతల సంఖ్య సంక్షిప్తంగా 36,333. విశ్వాంతానికి దివి, పృథుడు, భూలోకానికి చక్రవు, ఆత్మకు విభాసుడు, సవిత, బృహస్పతి, అరుణుడు, భానుడు, ఆకాశవాయువు, రవి, మనువు అనే పేర్లతో కొడుకులున్నారు. వారిలో విశ్వాధిన మునుపటి దేవబ్రాహ్మణులు. సుభాషిత్తో శతశోతి, సహస్రశోతి అనేవారు 3 కొడుకులు. ఈ 3 సంతానవంతులు, విద్యాంసులు. దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు కలిగారు. వీరి మందే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజవంశాలు ఉద్భవించాయి. ఈ పరంపరలోనే అనేక వంశాలు, ప్రాణులు సృష్టి జరిగింది. సమస్త లోకాలు, భూత భవిష్యద్వర్మానాలలోని ఋషులు, కర్త ఉపాసన జ్ఞాన స్వరూపాలైన వేదాలు, యోగాభ్యాసం, ధర్మ కామాలు, సమస్త శాస్త్రలోక వ్యవహారాలు పరిపూర్ణంగా విరిగినవాడు వ్యాసభగవానుడు. సంపూర్ణ ఇతిహాసాన్ని, వేదాలలోని తాత్పర్యాన్ని వ్యాపిన రూపంలో ఇందులో పొందుపరచాడు. పాండవులు, కౌరవుల్ని భిన్నరీతులలో వర్ణి చేయడానికి అనువుగా వ్యాసభగవానుడు ఈ మహాభారతాంతటినీ కొన్ని చోట్ల విస్వరంగం, కొన్ని చోట్ల సంక్షిప్తంగా చెప్పాడు. తన తపశ్శక్తి, బ్రహ్మచర్యం వల్ల మహిమ కారుణ్యంగా వేదాలను విభజించిన తర్వాత వ్యాసుడు, సమస్త లోకాలను దర్శించిన మహర్షి వ్యాసుడు ఈ మహాగ్రంథాన్ని తన శిష్యు అని ఆలోచిస్తే బ్రహ్మదేవుడు స్వయంగా భూలోకానికి అవతరించాడు. వ్యాసమహర్షి ఆయనను దర్శించగానే ఆశ్చర్యభక్తులతో చేతులు జోడించి మునులందరితో బ్రహ్మదేవుని అనుమతితో అందరూ ఆసనాలపై కూర్చున్నారు. అప్పుడు వ్యాసుడు సంతోషంతో ఇలా అన్నాడు: భగవాన్, నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని రచించాను. ఈ గ్రంథంలో వేదాలలోని క్రియాకలాపాలు, ఉపనిషత్తుల సారము, ఇతిహాసాలు, పురాణాలు, భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు ఉన్నాయి. జర మృత్యు భయాలు, పదార్థాల భావ అభావ తత్వం, తపస్సు, బ్రహ్మచర్యం, ఛందస్సు, సూత్రాలు, యుగాల వర్ణనలు, భూగోళ స్వరూపం, అధ్యాత్మ దేవతలు, మనుషుల ఉత్పత్తి, పుణ్యతీర్థాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, యుద్ధ కథలు, వివిధ జాతులు, లోక వ్యవహారం అన్నిటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని ఈ గ్రంథంలో వర్ణించాను. కానీ భగవాన్, ఈ భూలోకంలో దీనిని పూర్తిగా గ్రహించగలవా ఇంకా దొరకలేదని నేను చింతిస్తున్నాను అని వ్యాసమహర్షి వినయంతో చెప్పాడు.